నా పేరు కర్ణ కిరణ్ తేజ, ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగ అధ్యక్షుడిని. వీళ్ళందరినీ చీరాల నియోజకవర్గ చేనేత వికాస విభాగ కమిటీలో నియమించడం జరిగింది. ఈరోజు చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున చేనేత వికాస విభాగం తరఫున కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీలోని చేనేత కమ్యూనిటీని, చేనేత ఎదుర్కొన్నటువంటి సమస్యలని, ఇంకా మరిన్ని సమస్యలని తీర్చడానికి ఉద్దేశంతోనూ, సమస్యల నిర్మూలనకు, చేనేత కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి ఒక చేనేత వికాస విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో భాగంగా నన్ను చీరాల నియోజకవర్గానికి జనసేన పార్టీ చేనేత వికాస విభాగ అధ్యక్షుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, శ్రీ షేక్ రియాజ్ గారికి, కన్నా కిరణ్ తేజ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మీద జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మాలకొండయ్య గారి యొక్క విజయంలో మా చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, చేనేత కమ్యూనిటీ తరఫున అఖండమైనటువంటి మెజారిటీ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి, వారి యొక్క విజయానికి తోడ్పడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు బూడి సౌజన్య అండి. ఈరోజు మేమంటూ ఈ స్థాయిలో ఉన్నామంటే కర్ణ కిరణ్ తేజ్ గారు, షేక్ రియాజ్ గారు, చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, వీళ్ళు మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. మాకు ఈ పదవులు ఇచ్చినందుకు మేము ఫ్యూచర్లో ఏదన్నా చేనేతల గురించి ఏదన్నా చేయగలమనే నమ్మకం కలిగింది. మేముగా అంటూ చేస్తామని నమ్ముతున్నాము. మేము చేస్తాం. నా పేరు బండి నాగరాజు, చీరాల నియోజకవర్గం. ముందుగా నాకు ఉపాధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞుడై ఉంటాను. అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, షేక్ రియాజ్ గారు, మా చేనేత విభాగం వికాస విభాగం తరపున కర్ణ కిరణ్ తేజ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నేను ఇలాగే చేనేతలకి నేను చేసే సహాయం కానీ, నేను తిరిగే విధానం కానీ, అందరికీ ఎలా పని చేయాలి ఏంటి అనేది ముందు తిరిగి జనసేన పార్టీకి కృషి చేస్తానని, అలాగే చీరాల టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమికి నేను మద్దతు తెలుపుతూ శ్రాయశక్తుల టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకొని ఎమ్మెల్యే స్థానాన్ని కొండయ్య గారికి బహుమతిగా ఇస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి జన సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శివకిరణ్. నేను చీరాల నియోజకవర్గం నుండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన చేనేత రాష్ట్ర వికాస అధ్యక్షుడైన చల్లపల్లి శ్రీనివాసరావు గారికి, మన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ గారికి, మరియు మన జిల్లా చేనేత వికాస విభాగ అధ్యక్షుడైన కర్ణ కిరణ్ తేజ గారికి నా కృతజ్ఞతలు. అసలు చేనేత బాటని చెప్పేసి మనం స్టార్ట్ చేసాము సంవత్సరం కిందట. అంటే ఇంటింటికి వెళ్ళేసి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళేసి చేనేతల యొక్క సమస్యలన్నింటినీ తెలుసుకొని, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ పట్టు గురించి కానీ, పట్టు రేట్ల గురించి మేమంతా ఒక రిపోర్ట్లా తయారు చేసేసి మనం శ్రీనివాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాచర్ల నవీన్. నేను చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాను. ఎంఎం కొండయ్య గారి గెలుపు వరకు మేము సాయశక్తుల కృషి చేస్తామని, భారీ మెజారిటీతో గెలుపొంది పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టీడీపీకి, బీజేపీ కూటమికి మా నియోజకవర్గం గిఫ్ట్గా ఇస్తామని మేము ఆశిస్తున్నాం. చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున చీరాల నియోజకవర్గంలో చేనేత వికాస విభాగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ చేనేత వికాస విభాగ తరఫున అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారికి, జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగ అధ్యక్షులు శ్రీ కర్ణ కిరణ్ తేజ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రానున్నటువంటి ఉమ్మడి యొక్క ప్రభుత్వంలో చీరాల నియోజకవర్గంలో ఒక టెక్స్టైల్ పార్క్ అనేది ఏర్పాటు చేసేదానికి మాకు హామీ ఇచ్చారు. ఈ విధంగా ఈ యొక్క చీరాల నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా చేనేత కుటుంబాలతో పాటు చేనేతేతర యొక్క కుటుంబాలకి ఒక ఉపాధి లభించి చీరాల నియోజకవర్గంలో ఒక
మనకు టెక్స్టైల్ పార్క్ సంబంధించిన చేనేత కళాకారుల యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున.